హాయ్ నమస్కారం అండి. ఐ యామ్ వేదాంతం రామకృష్ణ. సో ఈరోజు నేను ఈ వీడియోలో చాలామందికి 5వ తరగతిలో రాసే నవోదయ సైనిక్ ఎగ్జామ్స్ గురించి, వాటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, వాటి సెలెక్షన్ ప్రాసెస్ గురించి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియో లోపల ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ తెలుగు. ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ so that whoever is comfortable in which language they can understand. Okay, so why delay, we'll start. Okay, first ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ నవోదయ సైనిక్, దిస్ బోత్ ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. వాట్ ఆర్ దే? ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఏంది? ఒక స్కూల్ లోపలికి కానీ ఒక దాని లోపల కానీ ఎంటర్ కావడానికి దే విల్ కండక్ట్ వన్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయితేనే మనము వీ కెన్ డూ ఫర్దర్. సో ఈ నవోదయ ఎగ్జామ్ని JNVST అని కూడా అంటారు, జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ అంటారు. ఈ సైనిక్ ఎగ్జామ్ని ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అంటారు. సో ఈ నవోదయ సైనిక్ అనేవి రెండు 5th క్లాస్లో రాయాలి. ఒక పిల్లవాడు కానీ పాప కానీ 5th క్లాస్ ఎంటర్ అవుతూనే దే స్టార్ట్ ప్రిపేరింగ్. అంటే వాళ్ళు కొంతమంది ప్రీ ప్లాన్గా ఉన్న వాళ్ళు 4th నుంచి కూడా ప్రిపేర్ అవుతుంటారు, 3rd నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వన్స్ దే కమ్ టు ద 5th క్లాస్, 5వ తరగతి రాగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. 5వ తరగతి ఎండ్లో ఎగ్జామ్ రాస్తారు. అయితే ఈ నవోదయ ఎగ్జామ్ 5వ తరగతిలో రాయాలి, సైనిక్ కూడా 5వ తరగతిలో రాయాలి. ఇక్కడ ఏంటంటే ఈ నవోదయ ఎగ్జామ్ ఓన్లీ వన్ టైం, అంటే 5వ తరగతిలో ఒకసారి రాసి ఒకవేళ వాళ్ళకి కానీ వస్తే స్కూల్కి వెళ్తారు, రాకపోతే మటుకు మళ్ళీ సెకండ్ టైం రాసే ఛాన్స్ లేదు. అదే సైనిక్ ఎగ్జామ్ మటుకు 2 టైమ్స్ రాయొచ్చు, ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే. అంటే 5వ తరగతిలో వాళ్ళ ఏజ్ పర్మిట్ అయ్యి 6th క్లాస్ కూడా మళ్ళీ పర్మిట్ ఉంటే కొంతమంది 2 టైమ్స్ కూడా ఎగ్జామ్ రాస్తారు. మ్యాక్సిమం సైనిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళు సెకండ్ టైం రాసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, నెక్స్ట్ దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది? సో నవోదయలో మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 క్వశ్చన్స్ 100 మార్క్స్, నెగటివ్ మార్కింగ్ లేదు, రెండిట్లో నెగటివ్ మార్కింగ్ లేదు. సో 80 క్వశ్చన్స్ 100 మార్క్స్ అని అంటే ఒక్క క్వశ్చన్కి 1.25 మార్క్. ఈ సిలబస్ ఎలా ఉంటుందంటే మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్, మ్యాథ్స్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ ప్యాసేజ్ 20 క్వశ్చన్స్. ఎవ్రీ క్వశ్చన్కి 1.25 మార్క్ ఉంటుంది. సో 1.25 into 80 విల్ గివ్ యూ 100 మార్క్స్. ఇక్కడ సైనిక్ ఎగ్జామ్ ఏమో 150 మార్క్స్ ఎగ్జాము, 150 క్వశ్చన్స్ 300 మార్క్స్ ఎగ్జామ్. ఇక్కడ మ్యాథ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఉంటాయి, ఒక్క మ్యాథ్స్ క్వశ్చన్కి 3 మార్క్స్, 53 150. 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్, 25 క్వశ్చన్స్ జీకే, 25 క్వశ్చన్స్ ఇంటెలిజెన్స్. దట్ విల్ రిజల్ట్ ఇన్ అనదర్ 150, టోటల్ 300 మార్క్స్ అవుతుంది. సో ఎగ్జామ్ వైజ్ సైనిక్ సిలబస్ చాలా బాగుంటుంది. సైనిక్ కోచింగ్ ఎవరైతే వింటారో దే విల్ గెట్ నాలెడ్జ్ అప్ టు 8th క్లాస్ ఆర్ 9th క్లాస్. ఆల్మోస్ట్ జీకే అవైతే హోల్ త్రూ లైఫ్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నవోదయలో సెలెక్ట్ అయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మేనేజ్ చేసే స్కూల్ అండి ఇది. ఇందులో సెలెక్ట్ అయితే ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే ఈ సైనిక్ స్కూల్స్ ఆర్ మేనేజ్డ్ బై డిఫెన్స్ మేనేజ్ చేస్తుంది, ఇండియన్ డిఫెన్స్. సో ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ప్రతి ఇయర్ ఫీజు ఉంటుంది. అందులో లోకల్, నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఆ స్టేట్లో ఉన్న లోకల్ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది, నాన్ లోకల్ వాళ్ళకి రాదు. సో ఫీ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు పర్ ఇయర్ 2 lakhs ప్లస్ ఉంది, అది ఇయర్ పెరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్, సో నవోదయలో సెలెక్ట్ అయిన తర్వాత 6th to 10+2, ఇంటర్మీడియట్ని 10+2 అంటారు. 6th to 10+2 చదువుతారు. ఇది CBSE సిలబస్. ఇక్కడ కూడా 6th to 10+2 ఇది CBSE సిలబస్. ఓకే, నెక్స్ట్ ఈ నవోదయలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా టఫ్. నవోదయలో సెలెక్షన్ ఈజ్ వెరీ టఫ్. సెలెక్షన్ వైజ్ నవోదయ ఎగ్జామ్ టఫ్, ఎగ్జామ్ వైజ్ సైనిక్ ఎగ్జామ్ టఫ్. అంటే మంచి నాలెడ్జ్ ఉండి, సూపర్ నాలెడ్జ్ ఉండి ఉన్న వాళ్ళకు నవోదయ అన్న వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ సైనిక్ మట్టుకు నాలెడ్జ్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకటే కిడ్, he may get a Sainik seat but he may not get Navodaya seat because there are so many complex things are there in this. Let us explain that. దాని గురించి చూద్దాం. సో ఇక్కడ డిస్ట్రిక్ట్లో 1 స్కూల్ ఉంటుందండి. నవోదయ ఎగ్జామ్లో డిస్ట్రిక్ట్లో 1 స్కూల్ ఉంటుంది. రూరల్ అర్బన్ అనే కాన్సెప్ట్ ఉన్నది ఇక్కడ. ఈ రూరల్ అర్బన్ కాన్సెప్ట్ వల్ల ఈ సెలెక్షన్ వైజ్ ఇది చాలా టఫ్ అయింది. ఇందులో కూడా రిజర్వేషన్ వైజ్ SC ST, సో రిజర్వేషన్ గురించి మాట్లాడచ్చు. రెండిట్లో రిజర్వేషన్ ఉందండి. ఇందులో కూడా SC ST, ఓకే, OBC, ఓకే, SC ST OBC ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి లైక్ దట్. సో SC ST OBC ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి వీ హ్యావ్ ఏ రిజర్వేషన్ హియర్. ఇక్కడ కూడా SC ST OBC అండ్ డిఫెన్స్లో చేసిన వాళ్ళకి యూ హ్యావ్ ఏ
రిజర్వేషన్. రిగార్డింగ్ దట్ రిజర్వేషన్ ఎంత ఏంది అన్నది మీరు నోటిఫికేషన్ క్లియర్గా చూడాలి. నెక్స్ట్, సో ఎగ్జామ్ ప్యాటర్న్కి వద్దాం. నవోదయలో డిస్టిక్కి 1 స్కూల్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? తెలంగాణలో ఆఫ్టర్ బైఫర్కేషన్ యూ గాట్ సో మెనీ డిస్ట్రిక్ట్. కానీ ఇక్కడ తెలంగాణలో ఆల్మోస్ట్ 9+7 అంటే ఒక 16 నవోదయస్ ఉన్నాయి. అంటే మహబూబ్ నగర్కి ఒక నవోదయ, వరంగల్కి ఒక నవోదయ, ప్లస్ రంగారెడ్డికి ఒక నవోదయ, నల్గొండకు ఒక నవోదయ, నాగర్ కర్నూలుకి ఒక నవోదయ, లైక్ దట్ ఇట్ ఈస్ దేర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ రూరల్ అర్బన్ అనే కాన్సెప్ట్, అంటే ప్రతి డిస్టిక్లో మొత్తం 80 సీట్లు ఉంటాయి. 80 సీట్లలో 60 సీట్లు అనేవి రూరల్ వాళ్ళకు అలాట్ చేయబడి ఉంటాయి. 20 సీట్లు అనేది అర్బన్ వాళ్ళకు అలాట్ చేయబడి ఉంటాయి. అసలు ఏంది రూరల్ అర్బన్ అంటే, ఆ పిల్లవాడు చదివిన 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ 3 క్లాసెస్ ఒక గ్రామ పంచాయతీ కిందికి ఉన్న స్కూల్లో చదివితే వాళ్ళు రూరల్ అవుతారు. అంటే నవోదయ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఒక కిడ్ ఇఫ్ హీ హ్యాస్ స్టడీడ్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ 3 తరగతులు సేమ్ స్కూల్ ఆర్ డిఫరెంట్ స్కూల్, బట్ గ్రామ పంచాయతీ కిందకున్న స్కూల్లో, ఓకే, ఆ 3 తరగతులు ఒక గ్రామ పంచాయతీ కిందకున్న స్కూల్లో చదివితే వాళ్ళు రూరల్ అవుతారు. అయితే ఈ 3 తరగతి లోపల ఈవెన్ వన్ డే అయినా మున్సిపాలిటీ కిందకున్న స్కూల్లో చదివితే అర్బన్ అవుతారు. అంటే అర్బన్ వాళ్ళకి 20 సీట్లు ఉన్నాయి, రూరల్ వాళ్ళకి 60 సీట్లు ఉన్నాయి. అంటే నవోదయ మెయిన్ ఎయిమ్ ఈజ్ అప్లిఫ్టింగ్ ఆఫ్ ద రూరల్ చిల్డ్రన్. ఓకే, అయితే ఇంకొకటి, ఈ రూరల్కి అర్బన్కి ఫర్ ఎగ్జాంపుల్ 87 మార్క్స్ వస్తే అర్బన్లో వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ 95+ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే రూరల్కి అర్బన్కి ఆల్మోస్ట్ ఒక 7-8 మార్క్స్ డిఫరెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ ద రూరల్ అర్బన్ కాన్సెప్ట్ ఆఫ్ నవోదయ. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇంకొకటి, నవోదయలో ఎంటైర్ డిస్టిక్ లోపల 80 సీట్లే ఉన్నాయి, మనకు పాసిబుల్ అవుతుందా కాదా, లైక్ దట్ సమ్ పీపుల్ విల్ గెట్ డిసప్పాయింటెడ్. స్టార్టింగ్లోనే డిసప్పాయింట్ అయిపోతారు, ఎగ్జామ్ రాయొచ్చు, 80 సీట్లు ఉన్నాయి ఏం చేస్తామో అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ బ్లాక్ వైజ్ సెలెక్షన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక రంగారెడ్డి ఉంది, రంగారెడ్డిలో మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. ఇబ్రాహీంపట్నం ఒక బ్లాక్, హయత్ నగర్ ఒక బ్లాక్, ప్లస్ రాజేంద్ర నగర్ ఒక బ్లాక్, మహేశ్వరం ఒక బ్లాక్. సో ఒక డిస్టిక్ని, ఒక ఎంటైర్ డిస్టిక్ని హీ విల్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ బ్లాక్స్. అయితే ఆ 80 సీట్స్ని స్ప్లిట్ బ్లాక్ వైజ్, ఈ బ్లాక్లో ఒక 8 మెంబర్స్, 7 మెంబర్స్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఆర్ వాట్ ఎవర్. అయితే మనకు యాక్చువల్ కాంపిటీషన్ ఎవరు అని అంటే దట్ బ్లాక్ మన స్కూల్ ఏ మండల్ కిందికి వస్తుందో, ఆ మండల్ ఏ బ్లాక్ కిందికి వస్తుందో ఆ బ్లాక్ వాళ్ళే మనకు అసలైన కాంపిటీషన్. We will not compete with entire district kids. Actual competition is within our block. అది నవోదయలో బ్లాక్ వైజ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఓకే, ఇక్కడ సైనిక్ ఎగ్జామ్కి వచ్చే వరకు 33 డిఫెన్స్ మేనేజ్మెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. సో 33 డిఫెన్స్ మేనేజ్మెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. లైక్ కోరుకొండ, కలికిరి, సతారా, బిజాపూర్, చంద్రాపూర్, లైక్ దట్ సో మెనీ స్కూల్స్ ఆర్ దేర్, యూ కెన్ సీ ఇన్ ద సైట్. ప్లస్ దీంతో పాటు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. ఏంది ప్రైవేట్ స్కూల్స్ అంటే, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాటి స్కూల్ లోపలికి అడ్మిషన్ తీసుకోవడానికి ఈ సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళను తీసుకుంటున్నారు. అంటే దే ఆర్ టేకింగ్ అడ్మిషన్స్ ఇన్ టు దేర్ స్కూల్ బేస్డ్ ఆన్ సైనిక్ ఎగ్జామ్ కొంతమందిని. సో ఇది థర్డ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక కౌన్సిలింగ్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుందండి. ఇక్కడ రూరల్ అర్బన్ అనే కాన్సెప్ట్ లేదు, రూరల్ అర్బన్ కాన్సెప్ట్ లేదు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఇప్పుడు 300కి మేబీ జనరల్ కేటగిరీ ఉంటే 260, 270 మార్క్స్ ఉంటే వచ్చేస్తుంది. ఎస్సీ ఎస్టీ ఉంటే 240 లైక్ దట్. సో మోర్ 280+ ఉంటే యూ విల్ గెట్. సో ఇక్కడ నార్మల్ జనరల్ కేటగిరీ అట్లా ఉంటే 280+ ఉంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సీట్. ఇక్కడ ఆఫ్టర్ ద ఎగ్జామ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 240 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. 240 మార్క్స్ వస్తే మనము కౌన్సిలింగ్లో ఏం చేస్తామంటే we will select all the list of the schools. ఆ 33 స్కూల్స్ని ఆర్డర్ వైజ్ మనం ప్రియారిటీ ఇస్తాం. ఆర్డర్ వైజ్ ప్రియారిటీ ఇస్తే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అది మనం పెట్టిన స్కూల్ ఒకవేళ మనకు ఫస్ట్ రౌండ్లో వస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే రీకన్సిడర్ నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మనకు వచ్చిన అట్లా 4 or 5 రౌండ్స్ అయ్యి లాస్ట్కి స్పాట్ రౌండ్ అని కూడా అవుతుంది. సో దట్ ఈస్ ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ డీటెయిల్గా మీరు వెబ్సైట్లో చూడొచ్చు. అలా అయ్యి 3rd, 4th, 5th రౌండ్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన స్కూల్ రావచ్చు. ఇంకొకటి, ఈ సైనిక్ స్కూల్ మ్యాక్సిమము ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ క్యాడర్లలో వెళ్ళడానికి ఈ సైనిక్ ఎగ్జామ్ను ప్రిఫర్ చేస్తారు. అంటే సైనిక్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి టార్గెట్ ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్డీఏ ఎగ్జామ్ ద్వారా దే విల్ గో ఇన్ టు ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ క్యాడర్లో వెళ్ళిపోతారు.
So along with physical studies, if you want physical education, they will prefer the సైనిక్ స్కూల్. అండ్ ఇంకొకటి, ఎవరన్నా సైనిక్ స్కూల్ పంపాలి అని అనుకుంటే కౌన్సిలింగ్లో వాళ్ళ లోకల్ స్టేట్తో పాటు బార్డర్లో ఉన్న స్టేట్స్ ఒక 10 schools సెలెక్ట్ చేస్తే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సెట్ కిడ్ టు అదర్ స్టేట్, దెన్ దేర్ ఇస్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సైనిక్ కిడ్. వేరే స్టేట్కి కూడా పంపిస్తాను అంటే అప్పుడు మీకు స్కూల్స్ పెరుగుతాయి, యూ విల్ గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ టు ద సైనిక్ స్కూల్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అండ్ ఇంకొక విషయము, ఎందుకు ఈ ఎగ్జామ్స్ రాయాలి, వై రైటింగ్ ద సైనిక్ అండ్ నవోదయ ఎగ్జామ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి సిలబస్ ఓన్లీ 5వ తరగతిలో, అంటే ఇది 5th to 6th అడ్మిషన్. తర్వాత కూడా నవోదయ ఎగ్జామ్ 8th క్లాస్లో ఉన్నది, బట్ దట్ ఈస్ ఫర్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. సైనిక్ ఎగ్జామ్ కూడా 8th to 9th ఉన్నది, బ్యాక్లాగ్ అంటే మిగిలిపోయిన సీట్ల కోసం జరిగే ఎగ్జామ్ అది. సో 8thలో ఉన్నది నవోదయ, మళ్ళీ 10th తర్వాత బేస్డ్ ఆన్ మార్క్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు తీసుకుంటారు. సో అప్పుడు మ్యాక్సిమం సీట్స్ ఉండవు. బేసిక్ ఎగ్జామ్ అనేది 5th క్లాస్లోనే రాయాలి. మెయిన్ ఎగ్జామ్ ఏ క్లాస్లో రాయాలి, 5th క్లాస్. ఈ రెండుకి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే, 5th క్లాస్ లోపలనే మీరు ఒకవేళ ఈ కోచింగ్ ఇప్పిస్తే వాళ్ళకి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్, జీకే, ఇవన్నీ దే గెట్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. దేర్ బేసిక్స్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. దే విల్ బికమ్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఒకవేళ పూర్గా ఉన్న వాళ్ళు కూడా చాలా దేర్ థింకింగ్ కెపాసిటీ, ద వే దే థింక్ ద థింగ్స్, ఎవ్రీథింగ్ విల్ డిఫర్ once they complete the coaching. సో అందుకనే ఈ కోచింగ్ ఇంపార్టెంట్. సీటు వస్తుందా రాదా అన్నది తర్వాత విషయం, బట్ ఒక్కసారి మీరు 5వ తరగతిలో ఈ కోచింగ్ ఇప్పించడం కానీ మిస్ అయిపోతే మళ్ళీ మీరు ఇప్పించలేరు. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ఈ రూరల్ అర్బన్ గురించి మీరు పెద్ద వర్రీ కావద్దు. ఒకవేళ నిజంగా వర్త్గా ఉంటే దే విల్ గెట్ ద సీట్ ఇన్ నవోదయ అర్బన్, లేకపోతే సైనిక్లో వస్తుంది. నెక్స్ట్, ఇంకొకటి రూరల్ అర్బన్ ప్లానింగ్. సో చాలామంది ఎవరైనా నవోదయ చేయించాలి, మా పిల్లల్ని నవోదయకు పంపించాలి అని ఉంటే వాళ్ళు ఆ పిల్లలు 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచే ప్లానింగ్లో ఉంటారు. ఎలా? సో వాళ్ళు 3rd క్లాస్ నుంచే ఆ పిల్లల అడ్మిషన్ ఒక రూరల్ స్కూల్లో అడ్మిషన్ ఉంటుంది వాళ్ళది. సో రూరల్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేస్తారు, అక్కడనే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో వన్స్ వాళ్ళు 5th క్లాస్ వచ్చినప్పుడు ఆ రూరల్ స్కూల్లో ఉన్నది కాబట్టి, సో 3rd, 4th, 5th రూరల్ ప్రూఫ్స్ చూపించి దే విల్ సెలెక్ట్. సో ఇది బిఫోర్ ప్లాన్ నవోదయ గురించి చాలా ముందు నుంచి ఉన్న వాళ్ళు 3rd క్లాస్ నుంచే దే విల్ గెట్ ప్లాన్ ఇన్ బిఫోర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ నవోదయ అండ్ సైనిక్. ఐ హోప్ all your doubts are clear. So let me explain the same thing in English very fastly. Okay, so Navodaya and Sainik both entrance exams needs to be written in 5th class. Okay, so in Navodaya exam, this is you have to write one time. If you are not selected in first time, there is no chance to write second time. So but for Sainik exam there is a chance of writing 2 times if the age permits. Okay, here it is a 80 questions exam and 100 marks. Here it is 150 questions, 300 marks. Here syllabus is maths, mental ability, English. Here the syllabus is maths, GK, English, intelligence. Maths weightage is more, 50 questions, 50 into 3, 150 marks for maths only. Each question, maths, each question 3 marks, English, GK, intelligence, each question 2 marks. So here it is free of cost. Once a kid selects in Navodaya, it is free of cost. It is not free here, you have to pay the fee. So here 6th to 10+2 they will read if it gets selected. If they get selected, same here also. But the thing is, who will aim for Sainik is if they want to go into the Army, Navy, Air Force as officer cadre. Once they have completed this Sainik up to 12th class, so వాళ్ళకి NCC గానీ all those things will be there. After that, their target is to crack National Defense Academy NDA exam. ఆ NDA exam తోటి they will go into these courses. Next, here you have reservation, SC, ST, OBC means the annual income should be less than 8 lakhs. Whatever according to the government rules, non-creamy layer kindiki ravali. Here also you have reservation, you have defense category also. If at all any defense personnel is there, they have some special weightage. In Navodaya, every district has one school. Here the selection is based on rural and urban concept. For each school there will be 80 seats. So rural, the 60 seats are allotted for the rural and 20 seats will be for urban. So who comes under rural means if a kid studies 3rd class, 4th class, 5th class, all the 3 classes under a school which is under a Gram Panchayat, then that school will come under rural category and he is eligible to write under rural. Urban means if at all for one day he reads 3rd or 4th, any class, even for one day in a municipality, under municipality area school, he will become urban.
సో ఇక్కడ రూరల్ అర్బన్ కి how the marks differentiation is, if a kid gets approximately 87 marks in an exam under rural, there is a chance of getting the seat. For a urban kid, he has to get 95 plus marks. Okay, this is about rural urban concept. In detail you can read them in the notification. Next, here you see in Sainik exam we have 33 defense management Sainik schools are there, along with that some private schools are there. So these private schools also taking the admission into their schools based on the All India Sainik School entrance exam. It is Jawahar Navodaya Vidyalaya selection test. Next, after exam there is a counseling process. During the counseling we will select some list of the schools. In the first round, if you get whatever the school we are looking for, then we will accept. Otherwise we will proceed to the further rounds. So we will go to maybe 4 or 5 6 rounds will happen. If at all we are getting a school which we want to get, then we will accept it. Ikkada along with the local state school, if you local state school, if you consider for other states also, then there is more probability of getting the seat. Okay, here no rural urban concept is there. And one more thing, no rural urban concept is there. And that's all, nothing to explain. I hope everything I have covered. So regarding the age eligibility, you can check the notification. That's all. Thank you very much. This video is by NSC Veda Coaching Center, Badangpet. సో మేము ఎన్ఎస్సి వేదా కోచింగ్ సెంటర్ అండి. మేము నవోదయకి సైనిక్కి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాము. ఆఫ్లైన్ వాళ్ళకి లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఉన్నది. మరింత డీటెయిల్స్ కోసం మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. 8499994140. థ్యాంక్స్.